హే గైస్, వెల్కమ్ టు కర్రాస్ క్రానికల్స్. మనం మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేయాలంటే వెయిట్ చేసేటువంటి సీజన్ దసరా ముందు వచ్చేటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వచ్చేటువంటి బిగ్ బిలియన్ డే సేల్, అదే రకంగా ఇండియన్ ఫెస్టివల్ సీజన్ సంబంధించినటువంటి ఆఫర్స్ గురించి మనం వెయిట్ చేస్తాము. అయితే ఈ సీజన్లో నేను కొన్ని గ్యాడ్జెట్స్ అనేటువంటిది పర్చేస్ చేయడం జరిగిందనమాట. మెయిన్గా చూసుకున్నట్లయితే నేను సామ్సంగ్ S24 FE మొబైల్ని పర్చేస్ చేద్దామని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే నాకు ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్ అనేటువంటిది రావడం జరిగింది 30,000కి. సో దీన్ని బుక్ చేయడానికి ఫ్లిప్కార్ట్ సైట్లోకి నేను వెళ్ళంగానే నాకు COD ఆప్షన్ అనేటువంటిది లేదు, డైరెక్ట్గా అమౌంట్ పే చేసేటువంటి ఆప్షన్ ఉంది. అమౌంట్ పే చేసేటప్పుడు కొంచెం టెన్షన్ గురయ్యాను. ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే మనకి రాళ్ళు, సబ్బులు ఇవన్నీ వస్తాయి కాబట్టి అయితే చేశాను. 2 డేస్లోనే నాకు డెలివరీ అనేటువంటిది రావడం జరిగింది. ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ నుంచి నాకు కాల్ వచ్చిందో, కాల్ వచ్చినప్పటి నుంచి టెన్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఓపెన్ చేయగానే శాంసంగ్ బాక్స్ అయితే కనిపించడం జరిగింది. ఇప్పుడు ఏమైనా మతలబ్ జరిగిద్దామని చూశాను. అయితే ఈ శాంసంగ్కి ఉన్నటువంటి ఈ సీల్ కాకుండా ఫ్లిప్కార్ట్ వాళ్ళు సపరేట్ ఒక సీల్ వేశారు. దాన్ని స్కాన్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మొత్తం ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటి చూపించడం జరిగింది. అలాగనే మొబైల్ అనేటువంటి తీసి ఆన్ చేసి ఏ విధమైనటువంటి డ్యామేజెస్ ఫోన్లో కానీ స్క్రీన్లో కానీ ఏమైనా డ్యామేజ్ ఉందని చెప్పి చెక్ చేసుకోమన్నారు. చెక్ చేసుకుని అంతా ఓకే అయిన తర్వాత ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని చెప్పిన తర్వాత ఏజెంట్. సో ఈ రకంగా నేను చాలా టెన్షన్కి గురైనా కానీ నాకైతే సామ్సంగ్ S24 మొబైల్ FE అనేటువంటిది రావడం జరిగిందనమాట. మీరు ఈ సీజన్లో ఏం పర్చేస్ చేశారు అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగనే ఈ సీజన్లో ఇంకా మొబైల్స్ అనేటువంటిది, మానిటర్ అనేటువంటిది పర్చేస్ చేశాను. దానికి సంబంధించినటువంటి వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.